చాలాసార్లు మనలో కొన్ని అనుమానాలు వచ్చేస్తుంటాయి. కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అన్నీ బాగున్నప్పుడు పర్వాలేదు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు, మనం అనుకున్నవన్నీ నెరవేరుతున్నప్పుడు వీఆర్ ఫైన్. ఎప్పుడైనా సరే మనం అనుకున్నది జరగకపోతే, మనం ఆశించినది దొరకకపోతే, మనం ప్రార్థించింది ఏదైనా కొంచెం ఆలస్యం అయితే, ఆ సందర్భంలో మన మనసులో మెదిలే ప్రశ్నలు ఏంటంటే, బయటికి చెప్పకపోయినా మన మనసులో దేవుడు నన్ను మరిచిపోయాడేమో, ఆయన నన్ను విసర్జించేశాడేమో, ఆయన నన్ను ప్రక్కన పెట్టేశాడేమో అన్న అనుమానాలు మీమాంసలు మనలోనికి వస్తూ ఉంటాయి. ఆ పై వచనాన్ని చదివితే అక్కడ ఆ మాట ఉంటుంది. సియోను దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మరిచిపోయాడని అనుకుంటుంది. అయితే నేను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎగ్జాక్ట్గా నీ మనసులో ఏదైతే ప్రశ్న ఉందో దానికి సమాధానం దేవుడే ఇస్తాడు. దేవుని వాక్యంలోనే సమాధానం ఉంది. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న రోగాన్ని బట్టి, డాక్టర్లు ఇస్తున్న రిపోర్ట్స్ని బట్టి నీవు కూడా ఏమోనండి దేవుడు నన్ను మర్చిపోయాడేమోనండి, నా ప్రార్థనలన్నీ ఏమైపోయినాయి, నా భక్తి అంతా ఏమైపోయింది, నా సమర్పణ అంతా ఏమైపోయింది, ఆయన్నే నమ్ముకుని ఉన్నాను, ఆయన్నే పట్టుకుని ఉన్నాను, నాకెందుకండి ఈ శ్రమ అనే ప్రశ్న నీలో ఉందేమో. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, లిసన్ టు మీ. గాడ్ హ్యాజంట్ ఫర్గాటన్ యూ. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన తన చేతుల్లో నేను చెక్కుకున్నాడు. నేను నిన్ను మరువ జాలను అని దేవుడు వాగ్దానం చేశాడు. నిత్యము ఆయన జ్ఞాపకములలో, ఆయన తలంపులలో నువ్వు ఉన్నావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.